కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. నేడు సీఎం కు కాళేశ్వరం కమిషన్ నివేదిక సమర్పించనున్న మంత్రి ఉత్తమ్. కేబినెట్ లో చర్చ తర్వాత తుది నిర్ణయం. ఇవాళ జమ్మలమడుగులో సీఎం పర్యటన. పెన్షన్లు పంపిణీ చేయనున్న చంద్రబాబు. గండికోట పర్యాటక ప్రాజెక్టుకు శంకుస్థాపన. ప్రాజెక్టులో నీటి నిల్వలపై చంద్రబాబు సమీక్ష. రిజర్వార్లు చెరువులు నింపాలన్న సీఎం. త్వరలో కుప్పం కెనాల్ కు హంద్రీనీవా నీళ్లు. ములుగులో మినీ క్రికెట్ స్టేడియం ప్రారంభించిన సీతక్క. బ్యాట్ పట్టి క్రికెట్ ఆడిన మంత్రి. కాంగ్రెస్ జనహిత పాదయాత్ర ప్రారంభం. పథకాల గురించి తెలుసుకునేందుకే అన్న మహేష్. ఇవాళ పరిగిలో శ్రమదానం. కూటమి పొత్తుతో రాజీ పడిన మొదటి వ్యక్తిని. పవన్ ఆదేశంతో అనకాపల్లి పోటీ నుంచి తప్పుకున్న 15 ఏళ్లు 3 పార్టీలు కలిసే ఉంటాయన్న నాగబాబు. హెచ్సీ అధ్యక్షుడు జగన్మోహన్ రావుపై వేటు. సెక్రటరీ దేవరాజ్, కోశాధికారి శ్రీనివాస్ సస్పెన్షన్. ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో నిర్ణయం. లిక్కర్ కేసులో మనీ రూటింగ్ పై ఈడీ ఫోకస్. హవాలా ఆపరేటర్లు టార్గెట్ గా విచారణ. సునీల్ ఆహూజా, ఆశిష్ ఆహూజా పాత్రపై ఆరా. ఇవాల్టి నుంచి కస్టడీకి డాక్టర్ నమ్రత. 5 రోజుల పాటు సికింద్రాబాద్ కోర్టు అనుమతి. విచారించనున్న గోపాలపురం పోలీసులు. హైదరాబాద్ లో ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ మెరుపు దాడి. ఈ కామర్స్ సంస్థల డెలివరీ పాయింట్లలో తనిఖీలు. వినియోగదారుల ఫిర్యాదుతో సోదాలు. అన్నవరం వేద పాఠశాలలో ఫుడ్ పాయిజన్. 8 మంది విద్యార్థులకు అస్వస్థత. తుని ప్రభుత్వాసుపత్రికి తరలింపు. రంగారెడ్డి జిల్లా మేడిపల్లిలో ఫార్మాసిటీ. భూ సర్వే కోసం బలగాలతో వచ్చిన అధికారులు. అడ్డుకున్న రైతులు. 2 లారీలు ఢీ. డ్రైవర్ మృతి, క్లీనర్ కు గాయాలు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ సమీపంలో ప్రమాదం. టాలీవుడ్ సినీ కార్మికుల సమ్మె వాయిదా. ఫిలిం ఛాంబర్, కార్మిక సంఘాల మధ్య చర్చలు. ఆదివారం మీటింగ్ లో తుది నిర్ణయం. లో గ్రేడ్ పొగాకు కొనుగోలుకు చర్యలు చేపట్టాలి. 1000 కోట్ల రూపాయలు కేటాయించాలి. ఒంగోలులో రైతుల ఆందోళన. కొట్టం కూల్చివేతలపై ఆందోళన. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర కార్యాలయం దగ్గర నిరసన. పశువులను క్యాంప్ ఆఫీస్ లో తోలిన బాధితులు. భారత నౌకాదళంలోకి మరో యుద్ధ నౌక. అత్యాధునిక సాంకేతికతో కూడిన హిమగిరి. నేవీకి అప్పగించిన అధికారులు. మోదీ 75వ పుట్టినరోజుకు ఒడిశా భారీ కానుక. 75 లక్షల మొక్కలను నాటేందుకు సన్నాహాలు. సీఎం మోహన్ ఉన్నత స్థాయి సమీక్ష. ఉపరాష్ట్రపతి ఎన్నికపై ఈసీ కసరత్తు. ఎలక్టోరల్ సభ్యుల జాబితా సిద్ధం. లోక్సభ, రాజ్యసభతో పాటు నామినేటెడ్ సభ్యులతో లిస్ట్. మధ్యప్రదేశ్ లో కఠినంగా రోడ్డు భద్రతా నియమాలు. హెల్మెట్ లేని వారికి నో పెట్రోల్. ఇవాల్టి నుంచి భోపాల్, ఇండోర్ లో అమలు. ఉత్తరాఖండ్ లో ఆపరేషన్ కాలనేమి. 87 మంది నకిలీ బాబాలను పట్టుకున్న పోలీసులు. వారి రోజువారీ కార్యకలాపాలపై ఆరా.